ఈ నెల 14వ తేదీన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి తెలిపారు. త్రిపుర సుందర ఆలయంలో గాజుల అవతారంపై విలేకరులతో మాట్లాడారు. ఆలయ చరిత్ర అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని, అంతేకాకుండా అమ్మవారి 5 సింహద్వారాల్లో కూడా గాజులతో అలంకరిస్తామన్నారు. 10 మంది దాతల సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అమ్మవారి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆలయం బయట ఏర్పాట్లు చేస్తున్న ముఖద్వారాలు పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. ఈ 10 మంది కూడా యాక్చువల్గా ఇదివరకు కూడా లాస్ట్ నవరాత్రిలో అమ్మవారికి 4000 కొబ్బరికాయలు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. వాళ్ళే మరి ఇప్పుడు ఈ 10 మంది కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషదాయకం. 20,000 గాజులు అలంకరణ, అలాగే 5 సింహద్వారాల దగ్గర కూడా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళే దారిలో 5 సింహద్వారాలు కూడా అలంకరణ చేయడం కూడా జరుగుతుంది. 14 ఉదయం 6 నుంచి సాయంకాలం 7:30 వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. మర్నాడు ఈ గాజులన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టడం కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇది ఏడాది ఎప్పుడూ లేని విధంగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ అమ్మవారిని గాజులతో అలంకరణ చేయలేదు. ఈ ఏడాది అమ్మవారు మాకు అదృష్టం ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అందుచేత పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతాం. అందరి సహాయ సహకారాలతో వేరొక నిర్మాణం 2 వైపులా కూడా అందంగా ఉండేటట్టు 2 భుజాలుగా అమ్మవారి గోపురానికి 2 భుజాలుగా ఉండే విధంగా సమానంగా ఏర్పాటు చేసి చేయడం కూడా ఇది చాలా సంతోషదాయకం. మొన్ననే నూతనంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర వారి సూచనలు సలహాల మేరకు సహాయ సహకారాలతో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా దేవాలయంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచన చేస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే చేపట్టడం. ఇప్పుడు జరుగుతున్న ఈ 2 కూడా సుమారు ఒక 3 నెలల కాలంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వచ్చే నాటికి ఈ 2 కూడా పూర్తవుతాయి. రంగులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ గోపురాలు 2 ఏళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ కూడా అమ్మవారి తరఫున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అమ్మవారి అంటే కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఈ అమ్మవారిని మీరు యథాశక్తి ఏదైతే ఉందో మేము ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మీ సూచనలు సహకారాలు ఇస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ సహాయ సహకారాలు కూడా ఇప్పుడులాగే అదేవిధంగా ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కూడా కోరుచున్నాం.